శ్రీకాకుళం నియోజకవర్గం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషించే ప్రాంతం. ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, జిల్లా రాజకీయ సమీకరణాలనే మార్చగల శక్తి ఉన్న నియోజకవర్గం ఇది. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త చర్చ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం ఉన్న జనసేన పార్టీ ఉనికి ఎందుకు బలహీనమవుతుంది? టీడీపీ జనసేన నేతల మధ్య పసగడం లేదా? నాయకత్వ లోపమా లేక సమన్వయ సమస్యలా? జిల్లా రాజకీయాల్లో జనసేనకు ప్రభావం తగ్గిందా? అసలు పార్టీ భవిష్యత్తు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతం. గతంలో ఇక్కడ తెలుగుదేశం, కాంగ్రెస్ వంటి పార్టీలకు బలమైన నాయకత్వం ఉండేది. ఇక్కడ నుంచి గతంలో అనేక మంది కీలక నాయకులు ప్రాతినిధ్యం వహించారు. టీడీపీకి గుండా అప్పలసూరి నారాయణ కుటుంబం వంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉండగా, కాంగ్రెస్ నుంచి ధర్మన ప్రసాదరావు వంటి నేతలు కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రభావితం చేశారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రులుగా కూడా పనిచేసిన నేతలు ఉండడంతో జిల్లా రాజకీయాల్లో శ్రీకాకుళం ఎప్పుడూ హాట్ స్పాట్గా నిలిచింది. అయితే తాజా రాజకీయ పరిణామాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు సాగుతున్నప్పటికీ శ్రీకాకుళం నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉనికి మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. అంతర్గత గ్రూపు తగాదాలు, సమన్వయ లోపం, అధిష్టానం ఫోకస్ లేకపోవడం వంటి కారణాలతో జనసేన ప్రభావం మరింత తగ్గే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ కీలకమైన స్థానం కలిగి ఉంది. గత ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావుపై భారీ మెజార్టీతోటి గెలిచిన టీడీపీ అభ్యర్థి గుండు శంకర్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో వేగంగా ముందుకు వెళ్తున్నారు. రోడ్లు, అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన ఆయనకు ప్రజల్లోనూ మంచి స్పందన కనిపిస్తోంది. కానీ ఇదే సమయంలో ఒక కీలక ప్రశ్న కనిపిస్తోంది. కూటమిలో భాగమైన జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలో ఎందుకు కనిపించడం లేదనే చర్చ నడుస్తోంది. ఇతర నియోజకవర్గాల్లో టీడీపీతో పాటు జనసేన నాయకులు కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండగా శ్రీకాకుళంలో మాత్రం ఆ సీన్ కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో జనసేన అభ్యర్థిగా కొరాడ సర్వేశ్వరరావు పోటీ చేసిన ఆ తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారని, పార్టీ కూడా పెద్దగా దృష్టి పెట్టలేదని స్థానికంగా వినిపిస్తోంది. దీంతో జనసేనకు స్థానికంగా బలమైన నాయకత్వం లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లా కేంద్రంలో కొరికన్న రవికుమార్ వంటి నాయకులు కొన్ని కార్యక్రమాల ద్వారా జనసేన ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నా అది సంస్థాగతంగా బలమైన ప్రభావాన్ని చూపలేకపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కార్గిల్ పార్కు ప్రారంభ కార్యక్రమం సమయంలో కూడా జనసేన నాయకులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి కారణంగా ఆ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు దూరంగా ఉన్నారనే సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీకాకుళం నియోజకవర్గంలో జనసేన పూర్తిగా కనుమరుగే ప్రమాదం ఉందని స్థానిక రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ఎమ్మెల్యే గుండు శంకర్తో సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక పార్టీ అంతర్గతంగా కూడా గ్రూపు తగాదాలు ఉండడం నాయకత్వ లోపం మరింత పెరిగిందన్న అభిప్రాయానికి కారణమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న శ్రీకాకుళం నియోజకవర్గంలో మాత్రం 3 పార్టీల సమన్వయం బలంగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక స్థానిక ప్రజలు, రాజకీయ పరిశీలకులు చెబుతున్నది ఏమిటంటే జనసేన పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా నియోజకవర్గంపై దృష్టి పెట్టి బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో పార్టీ ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. శ్రీకాకుళం వంటి కీలక నియోజకవర్గంలో జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారింది. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇప్పటికైనా జనసేనాని ఈ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తే కనీసం రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతమయ్యే పరిస్థితులు ఉంటాయని జన సైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.